ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఏ రకంగా సృష్టిస్తోంది ఈ పచ్చమూక అని చెప్పడానికి మీకు కొన్ని దృశ్యాలను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ ఒంటిమిట్ట సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి చెన్నకొత్తపల్లి, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ పైన ఏ రకంగా దాడి చేస్తుందో ఈ పచ్చమూక చూడండి. అది కూడా పోలీసుల సమక్షంలో. అక్కడ పోలీసులు ఉండగానే, మంత్రి సమక్షంలో పోలీసులు చూస్తుండగానే ఇంత దుర్మార్గంగా ఒక పోలింగ్ ఏజెంట్ పైన దాడి చేసి కొట్టి తన్ని తరిమేస్తే అక్కడ పోలింగ్ జరుగుతున్నట్ట, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నట్ట, ఇది ఈవీఎం గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి బోగస్ ఎన్నికని చెప్పాలా, ఏమని చెప్పాలి? ఇంతకుముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ బూతుల్లోకి చొరబడ్డారు. ఎక్కడి నుంచో రాయచోటు నుంచి ఆయన వచ్చారు. ఎలా అనుమతించారంటే సమాధానం లేదు. ఎన్నికల కోడ్ని, ఎన్నికల్ని, అక్కడ ఉన్నటువంటి నిబంధనల్ని అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రాణాలు తీసేంత వరకు, ప్రాణాలు తీసే స్థాయికి ఈ పచ్చమూక చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో, అక్కడ పోలీసు కూడా ఉన్నారు చూడండి, కానిస్టేబుల్, వాళ్ళ సమక్షంలోనే ఆ విధంగా ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ పైన దాడి చేస్తుంటే దీన్ని ప్రశ్నించేదెవరు? దీన్ని కూడా ఎన్నికలు అంటారా? ఈ విధంగా ఏజెంట్ని తన్ని తరిమేస్తుంటే, అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వారితో ఓట్లు వేయించుకుంటూ ఉంటే, బయట ప్రాంతాల నుంచి దొంగల్ని తీసుకొచ్చి రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే, సామాన్య ఓటరికి ఓటు హక్కు కల్పించలేకుండా పోతే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట? ఇది ఒక వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ పైన జరుగుతున్నటువంటి దాడి మాత్రమే కాదు, ఈ ప్రజాస్వామ్యం పైన జరుగుతున్నటువంటి దాడి, ఈ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నటువంటి దాడి. ఇంత దుర్మార్గంగా చేస్తారా? ఏమైపోయింది పోలీసు వ్యవస్థ? ఏమైపోయారో అధికారులు? ఒక్క చంద్రబాబు నాయుడు గారి కోసం, ఒక్క లోకేష్ గారి కోసం, వారికి ఉన్నటువంటి కోరికను నెరవేర్చడం కోసం ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని హత్యాయత్నాలు, ఈ విధంగా రక్తపాతాలు, రిగ్గింగ్లు ఇన్ని చేయాలా? ఇలాంటి గిఫ్ట్ తీసుకుని లోకేష్ నాయుడు మాత్రం ఏం సంతోషిస్తారు సార్? వారి చేతిలో ఈ విజయాన్ని పెట్టినంత మాత్రాన లోకేష్ గారికి వచ్చే సంతృప్తి ఏముంది, ఆనందం ఏముంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? మేమన్నా పత్తి వ్యాపారం చేస్తామా అన్నటువంటి, వీళ్ళంతా పత్తి వ్యాపారం చేసుకుంటున్నారన్నటువంటి ఒక డిఐజీ గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అసలు అక్కడ ఏం జరిగింది? ఏంటి దాడి? ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు సంబంధించి ఏకపక్షంగా ఏజెంట్లను కూడా బయటికి లాగేయటం, ఏజెంట్లను బెదిరించడం, నేరుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్ళి ఏజెంట్లను బెదిరించడం, అదే విధంగా అభ్యర్థిని కూడా. ఈ సంఘటన దగ్గర మనకి కొన్ని విజువల్స్ లో కనిపిస్తోంది రాంప్రసాద్ రెడ్డి గారనా? ఎస్, క్లియర్ గా కనిపిస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏజెంట్ ని బెదిరించడం, అదే విధంగా క్యాండిడేట్ ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా, ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జెడ్పీటీసీని గెలుచుకుని లోకేష్ కో చంద్రబాబు నాయుడుకో గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఇన్ని ఏదైతే అరాచకాలు చేసి, పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి, ఏదైతే అసలు మంత్రి అనేటువంటి వ్యక్తి ఆ ఎన్నికకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళడానికి వీలు కూడా లేదు, కానీ అతను ఆ బూత్ లోకి, పోలింగ్ బూత్ లోకి కూడా వెళ్లి ఏజెంట్లను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా క్యాండిడేట్ ను కూడా, ఎవరైతే అభ్యర్థిగా నిలబడినటువంటి సుబ్బారెడ్డి అనేటువంటి క్యాండిడేట్ ను కూడా బెదిరిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ లో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఈ ఏదైతే వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ గా వెళ్ళి ప్రతి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లను బెదిరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటర్లను బయటకు రానియకుండా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి కార్యక్రమం అక్కడ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగుతున్న పరిస్థితి. ముందుగానే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము చేసేది దారుణాలకి తట్టుకోలేరని చెప్పి ఆఫ్ ది రికార్డ్ గా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం కూని చేసి మరి అక్కడ పెద్ద ఎత్తున ఓటర్లను కూడా బయటకు రానియకుండా వాళ్ళే దొంగ. ఈ రాంప్రసాద్ రెడ్డి ఎలా వచ్చారు అక్కడికి? ఆయన ఎవరు రప్పించారు? ఆయనకి ఏం సంబంధం ఉంది? ఈ ఎన్నికకు రాంప్రసాద్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? బయట ప్రాంతాల వాళ్ళకి అక్కడికి లోపలికి వచ్చే అవకాశమే లేదు. పైగా ఆయన ఎల్లో బట్టలు వేసుకొని దౌర్జన్యంగా, దర్జాగా లోపలికి వచ్చి ఏజెంట్ను కొట్టిస్తున్నారంటే ఏంటిది? ప్రజాస్వామ్యమా? ఇది ఎన్నికల ప్రక్రియనా? అసలు
పూర్తి స్థాయిలో గత 4-5 రోజులుగా కూడా మంత్రి రామప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలోనే తిష్ట వేసి కూర్చున్నారు. వాస్తవానికి ఏదైతే ఎన్నికల ప్రచార సమయం అయిపోయిన తర్వాత 10వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన అక్కడ ఉండకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడే తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి హరిత హోటల్లో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హరిత హోటల్లోనే తిష్ట వేసి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచే మొత్తం కూడా ఎక్కడ రిగ్గింగ్ చేయాలి, ఎక్కడ ఏజెంట్లను బయటికి లాగేయాలి అనేటువంటి ప్లానింగ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మొత్తం అసలు మంత్రి ఈ రోజు ఉదయాన్నే బయలుదేరి అన్ని బూతుల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఏజెంట్లను బెదిరించి బయటికి పంపించడం కానీ, లేకపోతే వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేయటం కానీ, వాళ్ళని చివరికి అభ్యర్థిని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తమకున్నటువంటి అధికార బలాన్ని అంటే ఎవరి ప్రాణాలైనా తీయాలి, ఎవరినైనా చంపాలి, ఏమైనా చేయాలి, ఎన్నికల్లో గెలవాలి. ఒకరి ప్రాణాలు ఆ కొట్టుతున్న విధానం చూడండి, చేలుతో కొడుతున్నారు, వెనక నుంచి తన్నుతున్నారు. ఆ రక్తాన్ని తీసుకెళ్లి తమ పార్టీ అధినాయకుల శరీరానికి పుయ్యాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అతను మనిషి అనుకున్నారా, ఇంకేమనుకున్నారా? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా దాడి జరుగుతుంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పురిగొల్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అంతే పూర్తి స్థాయిలో రక్తపాతం సృష్టించారు. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, ఇటు పులివెందులు కానీ అటు ఒంటిమిట్టలో కానీ పూర్తి స్థాయిలో దాడులు, హత్యాయత్నాలు, బైండ్ ఓవర్ కేసులు, ఇట్లా అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని, కార్యకర్తలని, ఏజెంట్లను కూడా ఎవరైతే ఏజెంట్ గా కూర్చుంటారని అనుమానం ఉందో వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ లో పడేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తమకున్నటువంటి అధికార బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పోలీసులు అండ చూసుకొని పూర్తి స్థాయిలో ఈ రక్తపాతానికి ఒడిగడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మరోవైపు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు, అసలు ఒంటి మీద గాయాలే లేనప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మేము ఏ విధంగా అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కళ్ళ ముందే రక్తం కనిపిస్తుంది. రక్తంలో తలలు పగిలి వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ ఈ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అంతే పూర్తి స్థాయిలో దగ్గరుండి దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.